పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినిమా కార్ షోను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలకృష్ణలు నటించినటువంటి సినిమాల్లో ఉపయోగించినటువంటి కార్లను ప్రదర్శించారు. ఇక ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కు చెందినటువంటి విశాల్ ప్రారంభించారు. ఇందులో ఓజీ సినిమాలోని పవన్ కళ్యాణ్ నడిపినటువంటి కారు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ సలార్లో నడిపినటువంటి కారు కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇక ఈ కార్ షోను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. మీకోసమే రిటర్న్ వచ్చినది. మేము ఇట్లా అల్లంకి కాశీనాథ్ గ్యారేజ్ నుంచి మేము కార్ సప్లై చేస్తాం మూవీస్ కి. భీమవరంలో పెట్టినాము. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద స్టార్లు అందరు ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి, చిరంజీవి అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ మేము ఇక్కడ పెట్టినాము. ఇక్కడ నుంచి తర్వాత హైదరాబాద్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాము. ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి చూడాలని ఆశతో ఇక్కడ పెట్టినాం. మళ్ళీ దీని తర్వాత హైదరాబాద్ లో కూడా పెడతాము. ఇంకా ఆలోచిస్తున్నాం దాని గురించి కూడా. హైదరాబాద్ లో పెట్టని మేము అతి తొందరలో మీకు అప్డేట్ ఇస్తాం. మేము ఇక్కడ సాహు మూవీలో ఆయన ప్రభాస్ వాడిన కారు, ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారు వాడిన కార్లు పెట్టినాము ప్రస్తుతానికి. మేము ఇంకా బాలకృష్ణ గారి కారు, ఇంకా హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఇంకా కార్లు పెట్టడానికి ఇక్కడ అంతా ప్రస్తుతానికి అంతా బాగుంది. ప్రేక్షకులు కూడా మంచిగా వచ్చి ఆనందంతో చూసుకుని వెళ్తున్నారు. వాళ్ళు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి సినిమాలో కార్లు రియల్ గా చూసేసరికి ఇంకా ఆనందం ఎక్కువ పెరుగుతుంది. పిల్లల్ని కూడా ఒకసారి రావాల్సింది చాలా సార్లు వచ్చి చూసుకుని ఆనందంతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు రోడ్ల పైన కనిపించవు మీకు. అన్ని ఎప్పుడు షూటింగ్ లో లేకపోతే మా గ్యారేజ్ లోనే కనిపిస్తాయి. అన్ని షూటింగ్ లోవే, ప్రతిదీ షూటింగ్ లో వాడినవి, అన్ని షూటింగ్ లో వాడినవి. ఇక్కడ ప్రస్తుతానికి సినిమా కార్లు ఇక్కడ ఎందుకు పెట్టినామంటే, బయట ప్రజలందరూ ఆ సినిమాలో వాడిన కార్లని మేము చూడాలని ఆశతో ఎప్పటి నుంచో ఉంటది. అందుకని వాళ్ళ ఆశను నేర్పిద్దామని వచ్చి ఇక్కడ పెట్టించినాం. వాళ్ళ ఆశ కూడా ఈ రోజు నెరవేరింది. అది కూడా మాకు ఆనందమే. చాలా ఆనందంగా ఉంది నాకు ఇట్లా అందరికి ఆనందం పంచుతుంది. నమస్తే అందరికి. భీమవరంలో ఓజీ కార్ షో అని చెప్పి అవుతుంది. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క సినిమా కల్లా మీరు ఏ సినిమాలలో ఇష్యూ ప్రతి ఒక్క కార్ ఇంకా మన ఓజీ కార్ షోలోనే ఉంటది. ఇంకా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఎప్పుడు ఈ కార్లు సినిమాలలోనే చూస్తుంటే ఆ విజువల్స్ మస్తు ఉంటుండే. ఇప్పుడు లైవ్ లో చూస్తుంటే ఇంకా మంచిగా ఉంది. ఇంకా తప్పకుండా మీరు కూడా ఈ ఈవెంట్ కి రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ విజువల్స్ ఎప్పుడు దొరికేటివి కావు, అసలు కనిపించేటివే కావు రోడ్ల పైన. ఇక ఇది యాంటిక్ ఇంకా పాత కార్లు మంచిగా ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి ఇంకా ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి వచ్చి ఇంకా సెలబ్రేట్ చేసుకుని అట్లా ఇడిగిడ వచ్చిన చూద్దామని చెప్పి. ఇంకా మాస్ మంచి అనిపించింది. ఇడికి వచ్చినాక ఇట మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇడికి వచ్చేసి ఇంకా మంచిగా ఉంటాయి. ఏదో ఇట్లా వీడియోలో చూసే బదులు ఎట్లయినా సినిమాలలో చూస్తూనే ఉంటారు కదా, వచ్చి లైవ్ గా చూడదు, మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటది. ఇంకా నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక తెలుసుకొని ఇడికి వచ్చినా అంటే అర్థం చేసుకోండి మళ్ళీ ఎంత మంచిగా ఉందో. అండ్ మన హైదరాబాద్ లో ఇట్లా ఫ్యూచర్ లో కండక్ట్ చేస్తారు ఇదే ఈవెంట్. ఇంకా అది కూడా తొందరలోనే అప్డేట్ ఇస్తారు. ఇంకా ప్లేస్ కూడా చూస్తారంట. లెట్స్ గో. మళ్ళీ మన హైదరాబాద్ లో కూడా పెడతారు. మీరు వచ్చి హైదరాబాద్ లో చూడొచ్చు. ఇంకా భీమవరం ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఇటుకి వచ్చి ఇంకా భీమవరానే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఏడున్నా సరే వచ్చేసేవారు. మళ్ళీ అంత మంచిగా ఉంటది ఇక్కడ. అయితే ఇక్కడికి భీమవరం ఎందుకు వచ్చానంటే కార్ల ఎగ్జిబిషన్ ఉందని అవి చూడటానికి వచ్చానండి. మరి హీరోయిన్స్, హీరోస్ మన ప్రభాస్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు కార్లు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు సినిమా యాక్టర్ గా పనిచేసిన అప్పుడు అందులో వాడిన కార్లు అండి. అలాగే పాత యాక్టర్స్ వాడిన కార్లు కూడా ఉన్నాయండి. ఇది ఫుల్ ఎగ్జిబిషన్ గా ఇక్కడ నిర్వహించారండి. ఈ కార్లన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి కార్లు సినిమాల్లో చూస్తాం గానీ రియల్ గా చూడలేము. ఒకవేళ ఉండాలన్నా ఇలాంటి కార్లు ఎవరో కూడా ఇవి చూపించరు మనకి. కానీ ఈ కార్లన్నీ చూస్తుంటే పాత సినిమాల్లో వాడి చక్కగా హీరోయిన్స్ గాని హీరోలు గాని ఎంతో ముచ్చటగా ఉందండి. కార్లన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి హైదరాబాద్ వాసులైన అల్లంకి కాశీనాథ్ గారు ఇక్కడ మరి పెట్టారండి ఇది.
మరి ఇక్కడ పెట్టడం అనేది మరి మొగల్తూరు నుంచి చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ప్రభాస్ గారు గాని మరి అక్కడి నుంచే పెద్ద స్టార్లు అయ్యారండి. అలాగే కాశీ విశ్వనాథ్ గారు కూడా అందుకే ఇక్కడ పెట్టాలని ఆయన కోరిక. మరి ఇంత విజయంగా చాలా మంది వచ్చి చూసి ఈ కార్లతో ఎంతో ఆనందిస్తున్నారండి. ఈ కార్లు చాలా బాగున్నాయని చాలా ఈ మరి సంక్రాంతి సంబరాల్లో పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇవన్నీ చూసి మేము ఎంతో ఆనందపడుతున్నాం.